చిత్రపటం దగ్గరికి వచ్చేటప్పటికీ గోవు యొక్క ప్రదక్షిణం ఎంత గొప్పదో చెప్తున్నారు. సుఖము వృద్ధి అని రెండు మాటలు ఉంటాయి లోకంలో. సుఖము అంటే ఎప్పుడూ మనసు సంతోషంగా ఉండగలగడం, ప్రతిదానికి బాధపడిపోవడం, ప్రతిదానికి ఉద్విగ్నత చెందడం, ప్రతిదానికి శోకించడం లేకుండా తట్టుకునే శక్తి మనసుకి కలగాలి. ఖ అంటే నిజానికి ఆకాశం. ఆకాశం ఎప్పుడూ అట్లాగే ఉంటుంది, ఆకాశంలో మార్పు ఉండదు. ఖ పక్కన సు పెడితే సుఖ, ఖాకి ముందు దు పెడితే దుఃఖ. ఆకాశం ప్రవచనం పెట్టుకున్న తర్వాత నల్లగా అయిందనుకోండి, మనకు భయం వేస్తుంది, మనకి దు. అదే మిగిలిన వాళ్ళకి అబ్బా ఇంత వేడిలో చల్లగా ఉంది, ఎంత హాయిగా ఉందో ఇవాళ సాయంకాలం సు. రైతుకి సు, పెళ్లి పెట్టుకున్న వాడికి దు. ఖా మార్పు లేదు, ఖా అలాగే ఉంటుంది, మార్పు చెందేది మనమే. సు దు ఇలా హస్తమానం సు కింద దు కింద మారిపోకుండా నిలకడ, మనసు నిశ్చలంగా ఉండడం. ఉంటాయి ఉత్థాన పతనాలు, వస్తాయి కష్టసుఖాలు. నువ్వు నమ్ముకున్నది పట్టుకుని నువ్వు ప్రస్థానం చేయగలవా? ఆ దృఢ దీక్ష ఏర్పడాలి అంటే సుఖదుఖముల యందు సమాన భావముతో నిలబడగలగాలి. సుఖమొచ్చినప్పుడు అతిగా పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు అతిగా నేలబడిపోకూడదు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. అటువంటి సుఖ వృద్ధి, మనిషి జన్మతః వృద్ధిని కోరుకుంటాడు. వృద్ధి లేకుండా ఉండిపోవాలని ఎవరు అనుకోరు, అట్లా అనుకోకూడదు కూడా. వృద్ధిలోకి రావాలనే కోరుకోవాలి. ఆ వృద్ధి రెండు రకాలుగా ఉండాలి. బాహ్యమునందు వృద్ధి ఉండాలి. నేను ఒక్కడిని పుడతాను, తర్వాత నేను బ్రహ్మచారిని చదువుకుంటాను, తర్వాత నాకు యోగ్యమైన ఇల్లాలు రావాలి, తర్వాత నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, తర్వాత ఇద్దరికీ పెళ్ళిళ్ళు చెయ్యాలి, నాకు అల్లుడు రావాలి, కోడలు రావాలి, నాకు రెండు వైపులా మనవలు పుట్టాలి, మునిమనవలు పుట్టాలి, నేను వీళ్ళందరినీ చూడాలి. ఇలా కేవలం వాళ్ళందరినీ చూస్తూ పొంగిపోవడం కాదు, దానితో పాటుగా లోపల నాకు బ్రహ్మచింతనం పెరగాలి. బ్రహ్మచింతనం పెరిగి చిట్ట చివర పండిపోయిన పండు ముచిక నుంచి ఎలా విడిపోతుందో అంత తేలికగా సాక్షిగా శరీరాన్ని చూస్తూ విడిచిపెట్టగలిగిన ప్రజ్ఞ అంకురించాలి. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. అది సుఖవృద్ధి కారణము. గోవుని ప్రతిరోజు పూజ చేసినవాడు, గోవుని ప్రతిరోజు సేవించినవాడు అటువంటి స్థితిని పొందుతాడు అని చెప్పడం కోసమని గోవు యొక్క ప్రదక్షిణం ఎంత గొప్పదో నిరూపణం చేస్తున్నారు. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావ కార్యా ప్రదక్షిణా. మాతర సర్వభూతానాం, ఆవు ఒక్క మనకే కాదు సమస్త భూతములకు తల్లి. ఏనుగు యొక్క పూజ చేస్తారు, గజపూజ అని. ఇప్పటికీ గజపూజ ఉంది. అది కూడా శంకరాచార్యుల వారి పాదుకలకి ఏనుగు తొండానికి చామరం ఇచ్చి చామరం వేయిస్తారు. చాలా విశేషంగా శంకర భగవత్పాదుల యొక్క పాదుకలకి చామరం వేయించే లక్షణం ఉంది. అట్లాగే ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చోపెట్టి గజారోహణం అని తిప్పుతారు. అదొక విశేషమైనటువంటి సన్మాన కార్యక్రమం. ఏనుగుకి పూజ చేస్తే పశుపూజ, అశ్వపూజ అని గుర్రానికి పూజ చేస్తారు. ప్రత్యేకం దేవీ నవరాత్రుల్లో చేస్తారు అశ్వపూజ. అశ్వపూజ గోపూజ రెండు భిన్నంగా ఉంటాయి. మీరు గోవుకి గ్రాసం పెట్టినట్టు గుర్రానికి పెట్టే ప్రయత్నం చేశారనుకోండి, వేళ్ళు ఎగిరిపోతాయి, ముక్కలైపోతాయి. ఎందుకంటే దానికి దవడల్లో పళ్ళు ఉంటాయి. దానికి అంత తేలికగా దగ్గరికి చేత్తో పెట్టడానికి వీలు లేదు. మీకెలా తెలుసు అంటారేమో, నేను దేవీ నవరాత్రుల్లో అశ్వపూజ చేసినప్పుడు ఆ గుర్రం యజమాని నాకు జాగ్రత్త చెప్పినప్పుడు నేను చూశాను, ఓహో ఇలా ఉంటుందన్నమాట గుర్రం యొక్క తినే వ్యవస్థని. గుర్రానికి పూజ చేసినా పశుపూజే, కానీ గోవుకి చేసిన పూజ పశుపూజ కాదు, గోపూజ పరదేవతా పూజ.
గోవుకి పూజ చెయ్యడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం సాక్షాత్ పరదేవతకి ప్రదక్షిణం చెయ్యడమే. ప్రదక్షిణం సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. ఏది మీ జీవుణ్ణి ఉద్ధరించగలదో దానికి మాత్రమే ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం అంటే, దక్షిణం అంటే కుడి. ఎప్పుడూ నాకు కుడివైపు ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. ఇప్పుడు ఈ కుర్చీ పవిత్రం. ఎందుకని? నేను ఇందులో కూర్చుని గోమాహాత్యం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు నేను దీని మీదకి వచ్చి కూర్చునేటప్పుడు ఇలా వచ్చి కూర్చోకూడదు, ఇలా తిరిగి రావాలి. అంటే దీన్ని నాకు కుడివైపు ఉంచుకుని తిరిగి వచ్చి కూర్చోవాలి. అంటే దీన్ని నేను అంత మర్యాదతో, అంత గౌరవభావంతో దీంట్లో కూర్చుంటున్నాను. నీలో కూర్చుని నేను మాట్లాడే మాటలు ఏ ఒక్కటి అశాస్త్రీయము కాకూడదు. నేను మాట్లాడుతున్న మాటల చేత నేను తరించాలి, వినేవాళ్ళు తరించాలి అన్న గౌరవభావంతో నేను కూర్చుంటే ప్రదక్షిణం. అందుకే ఎవరిని మీరు ఏది అడగక్కర్లేదు. ఎవరి సంకల్పములు మిమ్మల్ని ఉద్ధరిస్తాయో ఈ జన్మలో కాదు, జన్మ జన్మాంతరముల యందు కూడా జీవుడికి అంగరక్షగా నిలబడతాయో అటువంటి వారికి ప్రదక్షిణం చేస్తారు. అమ్మ ప్రదక్షిణం, నాన్నగారు ప్రదక్షిణం, గురువుగారు ప్రదక్షిణం. మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు పిడి రూపాన్ని విడిచిపెట్టి యథార్థ స్వరూపాన్ని పొందినప్పుడు ఉత్తర కుమారుడు రథాన్ని నడుపుతూ ఉంటాడు. అప్పుడు ఉత్తర కుమారుడితో జాగ్రత్త చెప్తాడు. యుద్ధభూమిలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త. మా గురువుగారు ద్రోణాచార్యుల వారు కనపడతారు. కనపడినప్పుడు రథం వారికి ప్రదక్షిణంగా వెళ్ళాలి ఒక్కసారి. వారు గురువు. అట్లాగే భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, గురుపుత్రుడైన అశ్వత్థామ కానీ కనపడినప్పుడు నా రథం వారిని కుడివైపు ఉండేటట్టుగా తోలు, అంతేకాని వారు నా ఎడమవైపుకి రాకూడదు. గురువు ఎడమవైపుకి వచ్చేటట్టుగా వద్దు, గురువుగారు కుడివైపుకు ఉండేటట్టుగా చూడుసుమా అంటాడు. అంటే ప్రదక్షిణం, దక్షిణం అంటే కుడి, ఎప్పుడూ కుడివైపుకు ఉండేటట్టుగా చూసుకుంటారు. కారణం ఏమిటంటే వాళ్ళు మనసులో ఒక్క సంకల్పం చేసినా, వాళ్ళు మనసులో అనుకున్నారనుకోండి. అందుకే స్మరణ. మీరు చూడండి, గురువులు ఉన్న ప్రదేశాల్లో తాబేలు పెడతారు. తాబేలు ఎందుకంటే తాబేలు స్మరణ శక్తికి ప్రతీక. గురువులు మన గురించి మనసులో తలుచుకున్నప్పుడల్లా వారు దీర్ఘాయుష్మంతులు కావాలి, వారు సంతోషంగా ఉండాలి, వాళ్ళు అనారోగ్యంతో బాధపడడానికి వీలు లేదు అని స్మరించారనుకోండి, పెద్ద పెద్ద ఉపద్రవాలు కూడా గట్టెక్కిపోతాయి. చిన్న చిన్న దానితో తొలగిపోయి రక్షింపబడతారు. గురువు అంత శక్తివంతుడు, అమ్మ అంత శక్తివంతురాలు, తండ్రి అంత శక్తివంతుడు, గోవు అంత శక్తివంతురాలు. అందుకే గోవుకి ప్రదక్షిణం. ఆ ప్రదక్షిణం ఎంత గొప్పది అంటే, మాతర సర్వభూతానాం. కామాక్షి మీ ఎదురుగుండా నిలబడిందనుకోండి, మీరు ప్రదక్షిణం చేస్తారు. మీరు కాంచీపురం వెళ్ళారనుకోండి, కామాక్షి ఉన్న దేవాలయానికి ప్రదక్షిణం చేయగలరు, కామాక్షి మూలమూర్తికి మీరు ప్రదక్షిణం చేయలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే, మూలమూర్తికి చెయ్యాలంటే మీరు అంతరాలయంలోకి వెళ్ళాలి. అంతరాలయంలోకి వెళ్ళినా అమ్మవారి వెనక వైపు నుంచి తిరగడానికి సావకాశం ఉండదు, అప్పుడు తిరగలేరు, మీరు సాధ్యం కాదు. కానీ దానికి ప్రత్యామ్నాయం గోప్రదక్షిణం. గోవుకి ప్రదక్షిణం చేసేటప్పుడు గొప్పతనం ఏమిటంటే, మీరు బాగా చూడగలిగితే కామాక్షి నిలబడితే ఎలా ఉంటుందో గోవు యొక్క భంగిమలు అలాగే ఉంటాయి. అమ్మవారి కళ్ళ గురించి శాస్త్రంలో ఎట్లా చెప్పారో, దృశా ద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి రుచే మామపి శివే అనీనాయం ధన్యో భవతి నచతేహ నిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. కాటుక పెట్టిన అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయో ఆవు కళ్ళు అలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆవు కళ్ళు అంత గొప్పగా ఉంటాయి. అందులో ఎద్దు కన్ను అయితే మరీ గొప్పగా ఉంటుంది. అటువంటి కళ్ళతో మీరు ఆవుకి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆవు యొక్క పక్క భాగం, ఆవు యొక్క కడుపు, ఆవు మెడ, ఆవు గంగడోలు, ఆవు కళ్ళు, విశాలమైనటువంటి నుదురు, ఆ శృంగములు అంటే కొమ్ములు, కొమ్ముల మధ్య భాగం, అక్కడ ఉన్న ఉబ్బెత్తుతనం,
దాని ముట్టి నాసవంశం అంటారంటే ఆ ముక్కు యొక్క దూలం, అక్కడ సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అది మళ్ళీ అటువైపుకి తిరిగి వస్తున్నప్పుడు అట్లాగే మెడ, ప్రత్యేకించి వెనక నిలబడితే గోవు నడుస్తున్నప్పుడు మీరు చూస్తే ముందు పాదం ఎత్తుతుంది డెక్క, ఎక్కడ ఎత్తుతుందో ఖచ్చితంగా వెనక డెక్క అక్కడే పడుతుంది. పైగా గోవు పాదముల నుంచి డెక్కల నుంచి రేగిన ధూళి మీ మీద పడిందనుకోండి, అంతకన్నా పవిత్ర స్నానం ఇంకోటి లేదు. అమ్మవారికి స్నానం చేయించిన జలం ప్రోక్షిస్తే ఎంత శక్తివంతమో గోవు డెక్క నుంచి రేగిన ధూళి అంత శక్తివంతం. అందుకే గోధూళి స్నానం అని సాయంకాలం వేళ ఆవులు ఇంటికి వెడుతుంటే ఆ డెక్కల నుంచి రేగిన పరాగం మీద పడాలని కోరుకుంటారు. చిన్ని కృష్ణుడు కూడా అలా వెళ్ళేవాట. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకశతై అనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. అలా గోవుల వెంట వెళ్ళి గోధూళి మీద పడేటట్టుగా చూసుకునేవాట కృష్ణుడు కూడా. అంత గొప్పది గోవు. ప్రత్యేకించి గోవు నడిచి వెడుతున్నప్పుడు, ఎందుకనంటే మాకు కాకినాడలో శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాలతో గొప్ప అనుబంధం. ఆ గోశాల అంత గొప్పగా తయారయ్యి అక్కడికి చాతుర్మాస్యం చేయడానికి కాంచికామకోటి పీఠాధిపతులు వచ్చి చేశారు అంటే దానికి అంత గొప్ప హంగులు వరప్రసాద్ గారు ఏర్పాటు చేశారు దానికి. అటువంటి గోశాలలో ముందు ఆవు నడుస్తుంటే వెనక నడిచి వెడుతున్నప్పుడు మీరు చూస్తే ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన జ్ఞాపకానికి వస్తుంది. కంజదలాయతాక్షి కామాక్షి, అందులో కుంజరగమని అంటారు. ఏనుగు నడిస్తే ఎంత అందంగా నడుస్తుందో, ఆవు తోక చివర జడ కుప్పి అంటారే అలా తోక యొక్క కుచ్చు, దాని నడక, ఒక డెక్కలో ఇంకో డెక్క పడ్డం, అంత అందంగా వెనక నుంచి చూస్తే కామాక్షే నడిచి వెడుతోందేమో అనిపిస్తుంది. ఆ ఆవుకి దూడకి కలిపి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ దూడ మీద ఆవుకుండే ప్రేమ, దూడ ఆవుని అల్లుకుపోయే విధానం, దానికి ప్రదక్షిణం చేసినప్పుడు మీరు పొందే అనుభూతి వేరు. యథార్థమునకు విగ్రహమున్న దేవాలయంలో ప్రదక్షిణం వేరు. యథార్థంగా విగ్రహమున్న దేవాలయంలో ప్రదక్షిణం చేసినప్పుడు మీరు పృష్ఠభాగం ఎలా ఉంది అన్న అనుభూతి మీకు అనుభవంలోకి రాదు, తెలిసే అవకాశం లేదు. కానీ గోప్రదక్షిణంలో చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు అలా గోవు వంక చూస్తూ తిరుగుతుంటే మీ ప్రయత్నం లేకుండా మీ మనసు గోవు మీద నిలబడుతుంది. మీరు గోవుని చూస్తూ ప్రదక్షిణం చేసినప్పుడు ఈ విశ్వమునందు ఎంతమంది దేవతలున్నారని చెప్పబడ్డాయో, ఎన్ని తీర్థములున్నాయో, ఎన్ని సముద్రములు ఉన్నాయని చెప్పబడ్డాయో అన్నీ గోవులో ఉన్నాయని వేదం చెప్తోంది. నేను చెప్పడం కాదు, భీష్ముడు మహాభారతంలో చెప్పాడు. ఇన్నిటికీ ఏకకాల ప్రదక్షిణం చేసినట్టు. అంటే ఇంద్రియాశీర్వచనము జీవోద్ధరణ కారకము. అందుకని అంటున్నారు వృద్ధిమాకాంక్షత నిత్యం. ప్రతిరోజు వృద్ధిని కోరుకుంటున్నవాడు ఎవ్వరైనా కూడా గోవుకి ప్రదక్షిణం చెయ్యకుండా ఉండడు. నేను వృద్ధిలోకి రావాలి అని కోరుకున్నవాడు తప్పకుండా గో ప్రదక్షిణం చేస్తాడు. పిల్లలతో కూడా గోవుకి ప్రదక్షిణం చేయిస్తారు. మాతర సర్వభూతానాం, మనకే కాదు సమస్త ప్రాణులకు కూడా గోవు తల్లి. ఎందుకని అంటే ఆ ఆవు పేడ, ఆవు మూత్రం ఎక్కడ పడిపోతున్నాయో అక్కడే ఆవు తింటూ ఉంటుంది. ఆవు గోగ్రాసం తింటూ ఉంటుంది, పొలంలోకి వెళ్ళి పచ్చిగడ్డి తింటూ ఉంటుంది. పచ్చిగడ్డి తిని అక్కడే గోమయం వదిలేస్తుంది. ఆ వదిలేసిన చోటు ఎక్కడుందో అక్కడ సారవంతమైపోతుంది. ఎక్కడ సారవంతమైపోయిందో అక్కడ మళ్ళీ పంట పండుతుంది. ఆ పంట తిని మనందరం బ్రతుకుతున్నాం. నిజానికి భూసారమును పెంచగలిగినది, భూసారమును పెంచి మనని రక్షించగలిగినది గోవు. అప్పుడు ఆవిడ మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద, ఇహము పరము రెండిటినీ కూడా ఇవ్వగలిగినది ఏది అంటే గోవు. పైకి అన్ని సుఖాలనిస్తుంది, ఆంతరమునందు జీవుడు అంత పుణ్యాన్ని మూట కట్టుకొని
చిట్ట చివర గోలోకవాసం చేయడానికి వెడతాడు అని భీష్ముడు అనుశాసన పర్వంలో చెప్తాడు. అంత గొప్పది కాబట్టి ప్రదక్షిణము అంత శక్తివంతము. ఇది ప్రతిరోజు మనం గోశాలకి వెళ్ళలేకపోవచ్చు, ప్రతిరోజు మన ఇంటి ముందుకి గోవు రాకపోవచ్చు. ఇటువంటి మహానగరాల్లో అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు గోవుని దర్శించి గోవు ప్రదక్షిణం చేసే అవకాశం లేకపోవచ్చు. కానీ ఇటువంటి క్యాలెండర్ దేని కొరకు రూపకల్పన చేశారు అంటే ఇది ఎవరికో స్వార్థం కోసం కాదు. మీరు ఈ క్యాలెండర్ ఇంట్లో పెట్టుకొని ఒక దంపతులు కొడుకు కూతురుతో కలిసి ఎట్లా ప్రదక్షిణం చేస్తున్నట్టుగా అక్కడ చెప్పబడిందో అట్లా మీరు కూడా ప్రదక్షిణం చేస్తూ ఆ దంపతులలోకి పిల్లలలోకి మీ కుటుంబాన్ని ఊహ చేసి ఒక్కసారి అది బల్ల మీద పెట్టుకుని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి ఒక్క హుండి, ఒక చిన్న గిన్నెకి వాసిని గుడ్డ కట్టి ₹1 కాసో ₹0.50 పావలాయో మీరు ఆ హుండీలో వేసి మీరు చెయ్యవలసినదల్లా నెలకి ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న గోశాలకి మీ కుటుంబంతో వెళ్ళి గోవుకి ప్రదక్షిణం చేసి మీరు ఎంత వేస్తే అంతే మీ శక్తి కొలది దాన్ని మీకు దగ్గరలో ఉన్న ఏ గోశాల ఉంటే ఆ గోశాలకి ఇచ్చారనుకోండి, నిజానికి అందరూ వృద్ధిలోకి వస్తారు, అందరి మనసులు సంస్కారవంతం అవుతాయి. దేశాభివృద్ధికి, దేశంలో శాంతి భద్రతలకు కూడా అది కారణం. అందుకే పూర్వం మన దేశం అంత అభివృద్ధిలో అంత గొప్పగా ఉండడానికి కారణం గోసేవయే. ఇది యథార్థం. శాస్త్రాన్ని నమ్మినవాడు, పురాణాన్ని నమ్మినవాడు, పెద్దల మాటలు నమ్మినవాడు ఏది చెప్తాడో అది నేను అదే చెప్పగలను. కాబట్టి మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః. ఆ బొమ్మ గీయడంలో కూడా గొప్పతనం ఏమిటంటే ఆవు నడిచి వెడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆవు వెనక వెడుతూ దాని డెక్క ఎక్కడ పెడుతుందో ధూళి తీసి తల మీద వేసుకుంటారు. నిజంగా ఆవు డెక్క ఒక్క క్షణం అలా ఎత్తి పట్టిందనుకోండి, మీరు వెంటనే వేలితో దానికి ఉన్న ధూళి తీసి చల్లుకోగలిగితే ఇంత గొప్పది. కానీ అటువంటి సాహసాలు చేసే పని చేయకూడదు నిజానికి. కానీ మీరు అలా కూడా మానసికంగా చెయ్యొచ్చని చెప్పడానికి ఒక డెక్క పైకెత్తి పెట్టినట్టుగా అంత అందంగా దాన్ని చిత్రీకరించారు రవికిషోర్ గారు. అంత మంగళప్రదమూర్తిగా గోవు అంత వాత్సల్యంతో చూస్తున్నట్టు, ఆ దూడ అంత ప్రేమగా ఆవుని అనుగమిస్తున్నట్టు, అంత భక్తితో దంపతులు కొడుకు కూతురు ప్రదక్షిణం చేస్తున్నట్లు గీశారు. దాన్ని మీరు ఇంట్లో ఒక బల్ల మీద పెట్టుకొని ప్రదక్షిణం చేసిన 30 రోజుల తర్వాత మీరు సమకూర్చిన ద్రవ్యాన్ని పట్టుకెళ్ళి గోశాలకిస్తే సనాతన ధర్మం నిలబడడానికి అదే కారణమవుతుంది. కాబట్టి